పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి వార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచారవదములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న మీ తండ్రియే కాని మరెవ్వరును నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన సమయంలో మనం అందరము కూడా కళ్ళు మూసుకొని శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమం ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఐక్యపరిచినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాసములు ప్రభువా మమ్మల్ని అందరినీ దీవించండి. ఈనాడు దివ్యవాణి టీవీ ద్వారా ఈ క్రీస్తు సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా హేరాళముగా దీవించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాక్యాన్ని బోధిస్తున్న నన్నును ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి మేమందరము కూడా మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా, మీ పవిత్రమైన దివ్య వాక్యానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మా మీద హేరాళముగా కృంభరింపమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, మనమందరము కూడా తల్లి అయిన శ్రీ సభతో కలిసి తపస్కాలంలోనికి మనమందరము ప్రవేశించి ఉన్నాము. తా ప సు మనందరికీ తెలుసు. తా అనగా తనువును, ప అనగా పరిశుద్ధ పరుచుకొని, సు అనగా సువార్తలో జీవించే కాలం. తపస్సు అనగా ఒక మాటలో తనువును పరిశుద్ధపరుచుకొని సువార్తలో జీవించే కాలం అనగా, ప్రియమైన సహోదరి సహోదరులరా, మన యొక్క మనస్సును, మన హృదయాన్ని, మన శిరస్సు నుండి అరికాల వరకు కూడా మనము శుద్ధీకరించుకుంటూ దేవుని మీద ఆధారపడి జీవిస్తూ పరిశుద్ధముగా ఉంటూ సువార్తలో జీవించే కాలము. మనమందరము కూడా మన యొక్క హృదయాన్ని, మన జీవితాలను ఆ త్రియేక దేవునికి మనము సమర్పించుకుంటూ వాచ కర్మన అన్నిటిని కూడా మనము ఉద్దేశపూర్వకముగా, హృదయపూర్వకముగా మనము దేవునికి అర్పించుకొని ఆయన మీద ఆధారపడి జీవిస్తూ పరిశుద్ధపరుచుకుంటూ సువార్తలో జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు మనిషిని
సృష్టిస్తే మానవుడు ఈ లోకములో పాపాన్ని సృష్టించాడు. దేవుడు ఈ లోకములో మనిషిని సృష్టిస్తే మానవుడు ఈ లోకములో పాపాన్ని సృష్టించాడు. అటువంటి పాప కూపములో మునిగిపోయిన మానవాళిని మరలా రక్షించడానికి, అటువంటి పాపపు జీవితంలో పాపపు ఊబిలో కృంగి నశించిపోతున్న మానవాళిని మరలా పైకి లేపడానికి, పాపం వలన దేవునికి మానవునికి మధ్య ఉన్న సత్సంబంధాలు తెగిపోయాయి. పాప ఫలితముగా దేవుని సన్నిధిని, అనుగ్రహాన్ని కోల్పోయాడు మానవుడు. మరి ఇటువంటి తరుణంలో పాపమును, శాపమును తొలగించి మరలా దేవుని దరికి చేర్చు కాలము, దేవుని దరికి మనందరినీ కూడా తిరిగి వచ్చు కాలము, లేదా పవిత్రపరుచుకునే కాలమే ఈ తపస్కాలము. అవును ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని అనుగ్రహాలను, దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆ యొక్క మహిమను మనిషి కోల్పోయి పాప ఫలితముగా మరి ఉన్న సమయములో మరలా ఈ పాపమును, శాపమును తొలగించి మనమందరము కూడా మరలా దేవుని దరికి చేర్చుతూ, మరలా దేవుని యొక్క అనుగ్రహములను రెట్టింపు విధముగా పొందుకుంటూ, ఆయన సన్నిధిలో ఆయన అనుగ్రహ బలముతో మనమందరము కూడా రెట్టింపు విధముగా ఆశీర్వదింపబడాలంటే ఈ తపస్సు కాలము మనందరినీ కూడా ప్రభుని వైపుకు, దేవుని సన్నిధికి తీసుకొని పోతూ ఉంది. అయితే ఈ తపస్కాలంలో మనము దేవుని యందు ఫలించాలంటే, ఈ తపస్కాలంలో మనం అందరము కూడా ఆయనలో ఎదగాలంటే, మనము ఈ పరిశుద్ధమైన కాలములో ప్రభుని వాక్యాన్ని వినాలి, దివ్య బలి పూజలో పాల్గొనాలి, దాన ధర్మాలు చేయాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, ఉపవాసం ఉండాలి. వీటికంటే ముఖ్యముగా మనమందరము కూడా దేవుని మీద మనము ఆధారపడి జీవించాలి. మనము దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు, మనము ఆయన కృపను పొందుకున్నప్పుడు, ఇదిగో దేవా నీవు నా జీవితంలో అనేక మేలు చేశావు, ఇదిగో దేవా నీవు నా జీవితంలో అద్భుతమైన కార్యములు చేశావు, దానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రము తెలుపుకుంటూ ఇంకా ఈ తపస్కాలంలో నిన్ను నీవు శుద్ధీకరించుకుంటూ ముందుకు కొనసాగాలి. ఎందుకంటే మన దేవుడు ప్రారంభించిన దేవుడు పరిపూర్ణము చేసే దేవుడు. ఇదిగో నీవు మంచి బిడ్డగా మారాలని దేవుడు నిన్ను ప్రారంభించారు. ఇదిగో నీవు మంచి మనస్తత్వాన్ని కలగాలని దేవునిని పూనుకున్నారు. మరి ప్రభువు ప్రారంభించారు, నీ జీవితంలో దానిని పరిపూర్ణము చేస్తారు. అదే ఈ తపస్కాలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనం అందరము ధ్యానం చేస్తూ ఉన్నాము. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును, ఏలైనా నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు. ఈ తపస్కాలంలో మనము చేయవలసిన అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మనము దేవునితో ఉండాలి, దేవుని మీద ఆధారపడి జీవించాలి, దేవుని అంటి పెట్టుకొని జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఇంకా మనం చేయవలసినది ప్రియా సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ప్రభువు చూపించిన ఆ ప్రేమ మార్గములో, ప్రభువు చూపించిన ఆ రక్షణ మార్గములో, ప్రభువు చూపించిన ఆ కారుణ్య మార్గములో ఈ తపస్కాలములో మనం అందరము కూడా నడవాలి. మరి ఈ తపస్కాలములో మనం ప్రభువు మార్గం చేయడానికి, ప్రభువుని సంపూర్ణముగా అనుసరించడానికి తల్లి అయిన శ్రీ సభ 3 పుణ్య కార్యములను చెయ్యమని మనందరికి కూడా తెలియజేస్తూ ఉంది.
ఏమిటి ఆ 3 పుణ్య కార్యములు? ఉపవాసము, దాన ధర్మాలు, ప్రార్థన. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, ఈ 3 పుణ్య కార్యములు, ఈ తపోక్రియలు చేయడం ద్వారా మనము దేవునికి మరింత దగ్గరగా తయారవుతూ ఉన్నాము. ఈ తపస్కాలపు ప్రత్యేక కాలములో మనము పరిశుద్ధపరచుకుంటూ దేవునిలో ఎదుగుదాం. ఆయన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచుతూ ముందుకు కొనసాగుదాం. ఖచ్చితముగా దేవుడు మనతో పాటు ఉండి తన చల్లని దీవెనలను, తన కృపా అనుగ్రహ ఫలములను దేవుడు మెండుగా మనందరికీ ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియులారా, మరి ఈ తపస్కాలములో, ఈ ప్రత్యేకమైన అనుగ్రహ కాలములో, ఈ ప్రత్యేకమైన మనము పవిత్రీకరించుకునే కాలములో మనము చేయాలి కొన్ని కార్యములు. మనం ఇందాక తెలుసు ఉన్నాం. ఆ కార్యములే ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. నోటితో చెప్పడానికి, లేకపోతే పుస్తకంలో ఉన్నది చదవడానికి చాలా సులువుగా ఉంటుంది. కానీ ఈ ప్రార్థనను ఆయుధముగా మలుచుకొని, ఉపవాసము ఖాళీ కడుపుతో ఉంటూ, నీ ఖాళీ కడుపుతో ఉన్నవాడిని నువ్వు తినకుండా ఉండడాన్ని దాన ధర్మాలు చేస్తూ ఎన్ని పుణ్య కార్యములు చేయడము నిజ జీవితంలో చాలా చాలా కష్టం. పుస్తకంలో చదువుతాం ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, నోటితో చెబుతాం అలవకగా, కానీ నిజ జీవితంలో పాటించాలి. అప్పుడే ఈ తపోకాలము, అప్పుడే ఈ తపస్కాలము ఫలభరితమవుతుంది. ఎందుకంటే ప్రారంభించిన దేవుడు నీ జీవితంలో పరిపూర్ణము చేస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరిని నిష్ఠగా, సంతోషముతో, ఆనందముతో, బలవంతము లేకుండా వాళ్ళు చూస్తున్నారు, లేకపోతే వీళ్ళు చూస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, నా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో, లేకపోతే నా సంఘంలో ఉన్నవారు ఏమనుకుంటారో అని కాదు. నిష్ఠగా, సంతోషముగా, ఆనందముగా ఈ తపస్కాలను నువ్వు ఫలభరితము చేయాలి. ఎందుకంటే ఈ తపస్కాలములను దేవుని దరికి చేర్చు కాలం. ఈ తపస్కాలంలో మనం అందరము కూడా దేవుని దరికి వెళ్ళాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఈ 3 పుణ్య కార్యములు చేస్తూ, ఈ 3 పుణ్య కార్యముల గురించి మనం అందరము కూడా రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా లోతుగా మనమందరము కూడా ధ్యానించుదాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరురా, ఈ తపస్కాలంలో మనం అందరము కూడా చేయవలసిన పనులలో ఈ 3 గురించి తెలుసుకుంటూ మనము
ప్రభు యొక్క శిలువ మార్గములను 14 స్థలాలు మనమందరం అంటాం. ఈ ప్రభువుని యొక్క శిలువ శ్రమలను, ఈ శిలువ మార్గములను ధ్యానం చేసుకోవాలి. పరిశుద్ధ దీవెన పూజలో పాల్గొనాలి. దేవుని మీద ఆధారపడి జీవించాలి. 14 స్థలాల్లో పాల్గొని ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధ జపమాలను జపించాలి. అన్ని పుణ్య కార్యములు చేయాలి. సహనముగా, ఓర్పుగా ఉండాలి. అసూయ, పగ, క్రోధము, ద్వేషము ఇటువంటి చెడు దుర్గుణాలకు దూరముగా ఉండాలి. ఇటువంటి చెడు క్రియలకు దూరముగా ఉండాలి. మన బుద్ధి, మన ఆలోచన, మన గమ్యం మొత్తము కూడా దేవుని మీద ఉండాలి. కానీ వేరే విషయాల మీద మన యొక్క మనసును లగ్నము చెయ్యకూడదు. ఈ భూలోక సంబంధమైన వస్తువుల మీద, ఈ భూలోక సంబంధమైన విషయాల మీద కాకుండా పరలోక సంబంధమైన కార్యముల మీద, పరలోక సంబంధమైన పనుల మీద మన దృష్టిని, మన బుద్ధిని ఉంచాలి ప్రేమైన సహోదరి సహోదరురా. ఎందుకంటే ఈ తపస్కాలంలో మనము దేవునికి దగ్గరగా వస్తున్నాం. దేవునికి దగ్గరగా వచ్చే సమయంలో సైతాను మనను ఆవరించింది. దేవునికి నువ్వు దగ్గరగా వస్తున్న సమయంలో సైతాను నీ వెంటే ఉంటుంది. నువ్వు శోధనలో పడిపోవడానికి, నువ్వు ప్రార్థనలో ఫలించకుండా, నువ్వు చెడు మార్గంలో పడిపోవడానికి, శోధనలో పడిపోవడానికి, చెడు కార్యకలాపాలలో పడిపోవడానికి సైతాను నీ వెంటనే ఉంటుంది. దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో, ఆత్మీయ బలముతో నువ్వు ఈ తపస్కాలంలో ముందుకు కొనసాగుతూ ఆ ప్రభుని సన్నిధికి వెళుతూ ఆయనలో ఫలిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పుణ్యకార్యము, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని మహిమపరచడానికి ఆయన మహోన్నతమైన శక్తిని నువ్వు పొందుకుంటూ ఆత్మ బలముతో, పరిశుద్ధాత్మ శక్తితో శోధనలో పడిపోకుండా ప్రార్థన అనే ఆయుధాన్ని కలిగి జీవిస్తూ చిన్న చిన్న తపోక్రియలు చేయడం ద్వారా నువ్వు ఈ తపస్కాలాన్ని ఫలభరితము చేస్తున్నావు. నువ్వు ఫలభరితము చేయడం ద్వారా ఈ తపస్కాలము మనందరినీ కూడా దేవుని దరికి చేర్చుతూ ఉంది. అందుకే ప్రియమైన సహోదరి సహోదరురా, చిగురు వెయ్యి, పొగరొత్తి, నుదిటిన విభూది, హృదయలో కబోది వద్దు. ఏం చేయాలి? చిగురు వెయ్యి. ఆత్మబలముతో, పరిశుద్ధాత్మ శక్తితో ఈరోజు నీవు నీ యొక్క హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని సన్నిధిలో నువ్వు నాటపడాలి. నీలో ఉన్న పొగరును తీయి. అసూయ, ద్వేషము, గర్వము ఇటువంటి చెడు దుర్గుణాలను తీసివేసి దైవరాజ్యపు విలువల ప్రకారము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారము, పరిశుద్ధాత్మ ఫలములను, పరిశుద్ధాత్మ వరములను కలిగి ఉంటూ దేవునిలో నిత్యము ఎదుగు. నుదుటిన విభూది పెట్టుకొని హృదయలో కబోదిగా ఉండవద్దు. నుదుటిన విభూది పెట్టుకున్నావు, ఇదిగో పశ్చాత్తాపానికి చిహ్నముగా, హృదయ పరివర్తనకు చిహ్నముగా, పాప ప్రక్షాళనకు చిహ్నముగా, ఇదిగో మనిషి నువ్వు మట్టి నుంచి వచ్చావు, మరలా ఆ యొక్క మట్టిలో మన్నైపోతున్నావు. ఇదిగో నువ్వు హృదయ పరివర్తన కలిగి, హృదయ శుద్ధి కలిగి, నిర్మల మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రార్థన చెయ్యి. ఎందుకంటే ఈ తపస్కాలం నీకు ఓ కృపాకాలముగా మారిపోతుంది. ఈ తపస్కాలము నీకు ఒక కృపాకాలముగా నీవు మలచుకో. అందుకే ప్రియ సహోదరి సహోదరా, ఈ అనుగ్రహ కాలాన్ని, ఈ ఫలభరితమైన కాలాన్ని మనమందరము కూడా ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఫలించాలి, దేవుణ్ణి ఎప్పుడు కూడా అంటి పెట్టుకొని ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరరా, ఈ సమయంలో పునీత పౌలు భక్తుడు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనంలో ధ్యానం చేస్తున్నాము. సభా ప్రార్థింపుడు,
మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు. ఎందుకంటే నువ్వు ఈ తపస్కాలములో నిష్ఠగా ఉన్నప్పుడు సైతాను శోధించింది, మనుషులు శోధిస్తారు. వివిధ సందర్భాల ద్వారా, వివిధ ప్రదేశాల ద్వారా, వివిధ రూపాలలో సైతాను నిన్ను ఆవహించి ఎన్నో ప్రలోభాలకు, ఎన్నో ఆకర్షణకు గురి చేస్తూ ఉంటుంది. అయినా నువ్వు పడిపోకుండా పరిశుద్ధాత్మ శక్తితో, ఆత్మ బలముతో నీవు ఈ తపస్కాలాన్ని ఫలభరితము చేసుకుంటూ దేవుని దరికి నీవు చేరాలి. ఆయన సన్నిధిలో నీవు 30 60 100 నువ్వు ఎదగాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎందుకంటే ఈ తపస్కాలము నీకు ఒక ఫలభరిత కాలముగా మారుతుంది. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యములు, దేవుడు నీ జీవితంలో గొప్ప మహిమలు, దేవుడు నీ సంఘంలో, నీ కుటుంబంలో ఆయన యొక్క గొప్ప మహిమలు చేయబోతున్నారు. కాబట్టి నువ్వు ప్రభుని ఆహ్వానించుకో. అందుకే నిత్యము ప్రార్థన చెయ్యి, సదా ప్రార్థింపుడు, మీ నిరీక్షణలో ఆనందింపుడు, నీ నిరీక్షణలో ఆనందింపుడు. ప్రభు గొప్ప కార్యములు చేయబోతున్నారు. కష్టములో ఓర్పు వహించాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేస్తూ ఉన్నాము. నీవు నా నేత్రములకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నేను నిన్ను సన్మానింతును. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన దృష్టిలో అమూల్యమైన బిడ్డము, ఆయన దృష్టిలో గొప్పవారము, ఆయన దృష్టిలో మనం అందరము కూడా అమూల్యమైన బిడ్డలుగా ఉంటూ ప్రభు మనల్ని ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తున్నారు, ప్రభు మనల్ని ఎల్లప్పుడూ కూడా సన్మానిస్తున్నారు. ఎందుకంటే నీవు మంచి బిడ్డగా మారుతున్నప్పుడు ఈ తపస్కాలంలో నీకు దేవుడు ఒక విశిష్టమైన స్థానాన్ని, దేవునికి ఒక ప్రత్యేకమైన చోటునిస్తున్నాడు. ఏమిటి ఆ చోటు అంటే పరలోక రాజ్యము, శాశ్వతమైన బహుమానము. ఆయన సన్నిధిలో నీవు జీవించాలి. ఈ తరుణములో సిలువ మహిమ, క్రీస్తు శ్రమలు మన రక్షణ అనే నినాదముతో, సిలువ మహిమ, క్రీస్తు శ్రమలు మన రక్షణ, ప్రభు మన కోసము మరణించిన గొప్ప ఘట్టాలను గుర్తుకు చేసుకుంటూ, ఆయన రక్షణలో మనం అందరము కూడా పొందుకుంటూ, ఆయన రక్షణలో మనం అందరము కూడా ఫలిస్తూ మనమందరము కూడా దేవుణ్ణి మహిమపరచుదాం. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు ప్రభు మన కొరకు మరణించెను కదా. తన మిక్కుటమైన ప్రేమ ద్వారా, తన అపారమైన ప్రేమ ద్వారా దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమలో మనమందరము కూడా ఎదగాలంటే, ఆయన యొక్క సన్నిధిలో మనమందరము కూడా పటిష్టముగా, దృఢముగా నాటబడాలంటే ఈరోజు మనం రావాలి దేవుని సన్నిధికి. ఈరోజు మనం రావాలి ఆయన యొక్క సన్నిధికి. దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహమును పొందుకుంటూ ఈ తపస్కాలాన్ని ఒక అనుగ్రహ కాలముగా, ఈ తపస్కాలాన్ని ఒక కృపా కాలముగా, ఈ తపస్కాలాన్ని మనము దేవుని సన్నిధికి వెళ్ళే కాలముగా, ఈ తపస్కాలము మనలను దేవుని దరికి చేర్చు కాలముగా మలుచుకుందాము. ఎందుకంటే ఈ ప్రయాణములో, ఈ ఎడారి అనుభవములో, ఈ ప్రయాణములో ఎన్నో త్యాగాలు చేసుకుంటూ, ఎంతో నిష్ఠతో ఉంటూ దేవుని మహిమపరచుదాం. తద్వారా దేవుని ఆశీర్వాదములను, దేవుని అనుగ్రహ ఫలములను, దేవుని యొక్క దీవెనలను రెట్టింపు విధముగా పొందుకుందాం. దేవుని యొక్క దీవెనల ద్వారా మనమందరము కూడా ఆయనలో నిండుగా మెండుగా ఎదుగుదాం. ప్రభువు మనందరినీ కూడా దీవించి సదా తన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.